హాయ్ అండి. ఇప్పుడు నేను మీకొక కథ చెప్తానండి. ఆ కథ పేరు కర్తవ్య పరాయణత. తలపెట్టిన కార్యాన్ని దైవ సమానంగా భావించి నిజాయితీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత. లోకంలో ప్రతి ఒక్కరికి చేయాల్సిన పనులెన్నో ఉంటాయి. వ్యక్తిగా తల్లిదండ్రులు, తోబుట్టువులు, భాగస్వామి, కన్నబిడ్డల పట్ల కొన్ని బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా మరో రకం కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆచరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని మాత్రమే విజయం వరిస్తుంది. కర్తవ్య పాలనలో తమకు ఎదురయ్యే కష్టాలను, విమర్శలను పట్టించుకోకుండా స్థితప్రజ్ఞతతో దూసుకుపోయే వాళ్లకు దైవ సహాయం తప్పక లభిస్తుంది. కర్తవ్య పరాయణత వ్యక్తుల అభివృద్ధికి, సమాజ భవితకు అవసరమైన కీలక శక్తి. ధర్మానికి హాని చేయకుండా త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్ళంతా తప్పక ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వారితో పాటు సమాజము పురోగతి చెందుతుంది. కర్తవ్య పరాయణకు నిలువెత్తు ఉదాహరణ రామకథ. తన వెంట అడవులకు వచ్చిన బాలరాముణ్ణి కర్తవ్యం దైవమహైనకం అని మేల్కొల్పుతాడు విశ్వామిత్రుడు. అంతే శ్రద్ధగా గురువాజ్ఞ పాటిస్తాడు రాముడు. 14 ఏళ్లు వనవాసం చేసిన శ్రీరాముడిది పితృవాక్య పాలనతో కూడిన కర్తవ్య పరాయణత. సీతను కనిపెట్టి లంకాదహనం చేసి సంజీవని మూలికల కోసం ఏకంగా పర్వతాన్ని పికలించి తీసుకువచ్చిన హనుమంతుడిది స్వామి భక్తి. అంకిత భావాలతో కూడిన కర్తవ్య పరాయణత. తండ్రి శంతనుడికి ఇచ్చిన మాట కోసం ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటించి చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడిన భీష్ముడిది కుటుంబ శ్రేయస్సు, రాజ్యక్షేమం కోరిన కర్తవ్య పరాయణత. పుట్టింది మొదలు గండాలను ఎదుర్కొంటూ జీవితమంతా శత్రుబాధలు భరించాడు యదునందనుడు. కురుక్షేత్రంలో పాండవుల విజయం కోరుతూ నెపం అర్జునుడి మీద నెట్టి లోకానికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిది ధర్మరక్షణతో కూడిన కర్తవ్య పరాయణత. శంబరాసురుడితో జరిగిన యుద్ధంలో గాయపడి మూర్ఛపోయిన దశరథుణ్ణి రక్షించుకుంటూ రథసారథ్యం చేయడమే కాకుండా రథచక్రం మేకు జారిపోతే వేలు అడ్డుపెట్టి భర్తను కాపాడిన కైకేయిది విజయకాంక్షతో కూడిన కర్తవ్య పరాయణత. ఆ విజయం దశరథుడిదని లోకం చెప్పుకున్నా వినకుండి నడిపించిన ఘనత కైకేయిది. విభీషణుడు, భరతుడు విపరీత పరిస్థితుల్లో కూడా మానసిక సంతులనాన్ని నిలుపుకున్నారు. అందువల్ల వారికి అనంతమైన శ్రేయస్సు దక్కింది. ధర్మాన్ని రక్షించడానికి కర్తవ్య పాలన చేసినందుకు కాను పక్షి జటాయువు కూడా సాక్షాత్తు ఆ దైవం ద్వారానే ఘన సన్మానాన్ని పొందగలిగింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నది గీతాకారుడి ఉపదేశం. ఫలితం భగవంతుడి మీద వదిలేసి పనిలో నిమగ్నమైతే ఉత్తమ ఫలితాలు వాటంతటవే సిద్ధిస్తాయి. ఈ కథ రాసిందండి నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారండి.